మద్య నిషేధం విధిస్తున్నట్టు ఒక గ్రామ పంచాయతీ, ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నట్టు ఇంకో గ్రామ పంచాయతీ, ఆఖరుకు ప్రైవేట్ స్కూల్ బస్సులు రాకుండా కూడా తీర్మానం చేసిన గ్రామ పంచాయతీ ఉన్నది. ఈ నడమలైతే ఊళ్ళకు ఐస్ క్రీమ్ బండ్లను సుతం నిషేధిస్తున్నట్లు తీర్మానాలు చేస్తున్నారు కదా. ఇక అట్లా గీడ ఊరోళ్ళు ఒక గొప్ప కార్యాన్ని ముంగటేసుకునేటందుకు నిషేధం అనే అస్త్రాన్ని వాడినరు. మరాలు ఏం చేసిండ్రో చూద్దాం పాండ్రోల్లా. ప్రజల చెరువు చేయనది ఏమనగా గ్రామ సర్పంచ్ చెప్తున్నాడు, బయటకు మరుగుదొడ్లకు పోరాదము, సొంతట్లు ఉంటే మరుగుదొడ్లు వాడాలి. ఇన్న రానోల్లా ఇన్ననోళ్ళు ఎవలన్నా ఉంటే మంచిగా ఇనుండ్రి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం బీరెల్లి ఊర్లే బహిరంగంగా మల విసర్జన చేయకుండా నిషేధం విధించినట్టు గ్రామ సభల తీర్మానం చేసిండ్రు. తీర్మానం చేసుడితో పాటు ఊరంతా ఇట్లా చాటింపు సుతమేసిండ్రు. మరి ఇంతటితోటే ఊకోలేదు. 5 రోజుల సంధి గ్రామ సర్పంచి గ్రామ పెద్దలంతా కలిసి తెల్లారంగా 4 గంటల నుంచే మల విసర్జనకు పోయే కృష్ణానది రోడ్డు, చెరువుగట్టు రోడ్డు దిక్కు కాపలా కాస్తున్నారు. అయినా కూడా కొంతమంది మాత్రం ఇంకా ఆ పద్ధతిని మానుకుంటలేరట. ఇగియాల కూడా పొద్దటీలే కొంతమంది నీళ్ల చెంబులు నీళ్ల డబ్బాలతోటి బయలుతే వాళ్ళను అడ్డుకొని బయటికి పోకుండా చేసిండ్రట. అంతేకాదు వాళ్ళ చేతులకెంచి నీళ్ల డబ్బాను గుంజుకొని నీళ్లు వారవోసి వెనుకకు మరగొట్టిండ్రు. ఇంట్లున్న పాయకాన్లనే ఓవాలి, బయటికి అసలుకే ఓవద్దని కరాఖండిగా చెప్పిండ్రు. ఇక మొత్తానికే మరుగుదొడ్డి లేనోళ్లకు బయటికి పోయే ఛాన్స్ ఇస్తున్నారు. అది కూడా ఎక్కువ రోజులేం కాదు, 15 రోజులు దాకా మాత్రమే ఛాన్స్ ఇస్తారట. ఆ లోపట్నే అందరూ మరుగుదొడ్లు కట్టుకోవాలన్నట, లేకుంటే మాత్రం ఊకునేదే లేదని అంటున్నారు. గ్రామ పంచాయతీనే కాదు, గ్రామస్తులందరూ కూడా సహకారం చేయాలని అంటున్నది ఆ ఊరి సర్పంచ్ గౌని కవితక్క. గ్రామంలో లేడీస్ బయటికి వెళ్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు బయటికి వెళ్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే ఇంట్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే వెళ్తే మంచిగా ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టాము. ఇట్లా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, ఇట్లా అన్ని ఆడపిల్లలకు కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. నువ్వు సూపర్ అక్క, చాలా మంచి ఆలోచన చేసినవు పో. స్వచ్ఛ భారత్ అని చెప్పుడే గాని దాని ఆచరణ కూడా పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇసొంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అట్లయితేనే అనుకున్నట్టుగా గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారతాయి. కాకుంటే ఆ ఊర్లో ఇప్పటికి సుతం కొంతమంది పాయకాన్లు కట్టుకోలేక పోయేటాలకు వాళ్ళకు పెద్ద తక్లీఫే వచ్చి పడ్డది. బయటకు వెళ్ళకూడదు, బాత్రూంలోనే కూర్చోవాలని చెప్తున్నారు. అయితే బాత్రూమ్ లేవు మాకు, మరి బాత్రూమ్ లేనప్పుడు ఏం చేయాలి? బయటకు వెళ్ళాలి కదా బయటకు. అవు లేనోళ్లకు పరేషానే. కాకుంటే ఇంత కట్టడి చేస్తేనే ఇంకో 10 రోజులల్లా ప్రతి ఒక్కళ్ళు లాట్రిన్లు కట్టుకుంటారు. లేకుంటే మాత్రం ఇట్లనే లాపర్వ చేస్తారని ఇంత కట్టుదిద్దం చేస్తున్నారంటున్నారు అక్కడి పాలక వర్గం పెద్ద మనుషులు. ఏ మాట కామాటనే గాని వీళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం సూపరు పోండ్రి. మరిగా ఇంకా బహిరంగ మల విసర్జన చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా ఆ పద్ధతిని మానుకోండ్రి. మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుండ్రి, సరేనా?